ఓకే. మనకి అదే యూనిట్‌లో మనకి లెసన్ 2 యూనిట్ 1 లోనే మనకి లెసన్ 2. సో, మనం ఏడీఎం 110 అనే ఎస్ఏపీ సర్టిఫికేషన్ బుక్ ఉంది. అందులో యూనిట్ 1 వచ్చి డిస్క్రైబింగ్ ఎస్ఏపీ సిస్టమ్స్ యూనిట్ 2. ఆ యూనిట్‌లో మనం లెసన్ 1 కంప్లీట్ చేసాం. లాస్ట్ 3 క్లాసెస్‌లో మనం ఏం చేసామంటే లెసన్ 1 కంప్లీట్ చేసాము. ఈరోజు ఆ యూనిట్‌లో లెసన్ 2 ఇది మనకి 4థ్ క్లాసు లెసన్ 2 అనేది మనం ఈరోజు చూద్దాము. సో, ఇక్కడ మనకి డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ యాన్ ASAP అండ్ AS జావా బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ అని ఇచ్చాడు. అంటే అక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీకు ఇన్‌స్టాలేషన్ చేశాక ASAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ లోపల ఏమేమి ఉంటాయి, AS జావా బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ లోపల ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. దాని గురించి మనకు చెప్తున్నాడు ఇప్పుడు. సో, అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ లెసన్ ద్వారా మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకిస్తున్నాడు. సో, మనం ఫస్ట్ ముందుగా ASAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ గురించి చూద్దాం. ఓకే. మనం ఇప్పుడు ASAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ ఈ బుక్‌లో మనం చూసుకుంటే an SAP system consists of several components such as a database and one or more SAP application servers, old term SAP instance. ఈ లైన్ మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశారు కదా! ఇన్‌స్టాల్ చేశాక మీ ఎస్ఏపీ సిస్టమ్‌లో చూస్తే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏవేవంటే డేటాబేసు, అలాగే మీరు ఎన్ని అప్లికేషన్ సర్వర్ ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ చేశారో అవన్నీ ఉంటాయి. వాటిని ఇంతకుముందు మనం ఇన్‌స్టాన్సెస్ అని పిలిచేవాళ్ళం. అంతే క్లియర్‌గా ఏం చెప్తున్నాడంటే, మీ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే దాని లోపల డేటాబేస్ ఉంటది. అలాగే మీరు ఎన్ని ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ చేశారో అవన్నీ ఉంటాయని చెప్తున్నాడు క్లియర్‌గా. నెక్స్ట్ స్టార్టింగ్ విత్ ASAP 740 each newly installed ASAP based SAP system consists of an ABAP central service instance and a primary application server instance beside the database. సో ఈ పారాగ్రాఫ్ ఇక్కడ దాకా క్లియర్‌గా పారాగ్రాఫ్ ఏంటంటే, సో అక్కడ దాకా మనకి పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నాడంటే చాలా క్లియర్‌గా మీ ABAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ ఉంది కదా! మీరు ABAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ గాని ఇన్‌స్టాల్ చేశాక మీ ఎస్ఏపీ సిస్టమ్ లోపల చూస్తే డేటాబేసు, అలాగే మీరు ఎన్ని ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ చేశారో అన్ని ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. అవి ఏవేవి ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్‌స్టాన్స్, సో దీన్ని షార్ట్‌కట్‌లో మనం PAS అని పిలవచ్చు. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్‌స్టాన్స్ దీన్ని మనం షార్ట్‌కట్‌లో PAS అని పిలవచ్చు. సో ఇది ఒక ఇన్‌స్టాన్స్. దీన్నే ఇంతకుముందు మనకి ఓల్డెన్ డేస్‌లో దీన్నే మనకి సెంట్రల్ ఇన్‌స్టాన్స్ అని పిలిచేవాళ్ళు. అలాగే డేటాబేస్ ఇన్‌స్టాన్స్. నెక్స్ట్ ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్‌స్టాన్స్ ASCS అని పిలవచ్చు మనం షార్ట్‌కట్‌లో. సో ఈ 3 ఇన్‌స్టాన్సెస్ మ్యాండేటరీ ఇన్‌స్టాన్సెస్. మ్యాండేటరీ అంటే ఒక ABAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ మనం మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ చేయాలి. ఈ మూడిట్లో ఒక్క ఇన్‌స్టాన్స్ అన్నా మనం ఇన్‌స్టాల్ చేయకపోతే ABAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌ని మనం యూజ్ చేయలేం. అది బిల్డ్ అయినట్టు కాదు. అంటే ఖచ్చితంగా ఈ 3 ఇన్‌స్టాన్సెస్ ఉండాలి ABAP బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్‌లో. ఈ 3 ఇన్‌స్టాన్సెస్ మనకి ఇన్‌స్టాలేషన్ తర్వాత మనం కంపెనీలో ఎస్ఏపీ సిస్టమ్ లేదా మీరు ఇన్‌స్టాలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను. సో ఇదిగోండి. ఈ బ్లూ ఐకాన్ ఉంది కదా! ఇది డేటాబేస్. డేటాబేస్ ఇన్‌స్టాన్స్. ఇదిగోండి ACS ఇన్‌స్టాన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్‌స్టాన్స్. ఈ 3 ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ అయినాయి చూడండి. ఎందుకు ఈ 3 ఇన్‌స్టాన్సెస్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఈ 3 మ్యాండేటరీ ఇన్‌స్టాన్స్. అంటే ఇప్పుడు నేను డేటాబేస్ ఇన్‌స్టాన్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఈ సిస్టమ్‌ని నేను యూజ్ చేయలేను. అలాగే ACS ఇన్‌స్టాన్స్ లేకుండా ఈ సిస్టమ్ నేను యూజ్ చేయలేను. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్‌స్టాన్స్ లేకుండా ఈ సిస్టమ్‌ని నేను యూజ్ చేయలేను. ఈ 3 మ్యాండేటరీ ఇన్‌స్టాన్సెస్. సో మనము
ఇప్పుడు ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా తీసుకోండి, మీరు ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా తీసుకుని అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఆ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి మనం, మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. So the PAS is the first instance offering work process. All further instances offering work process of the SAP system will be called as additional application server instance, old term called as dialog instance. సో మనకి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఇంకో ఇన్స్టాన్స్ ఉంది, దాని గురించి చెప్తాను. ఇంకోటి ఏంటంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీని షార్ట్ కట్ లో ఏఎస్ అని పిలవచ్చు. దీని ఇంత ముందు ఓల్డెన్ డేస్ లో డైలాగ్ ఇన్స్టాన్స్ అని ఉండింది నేమ్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేదు. ఇక్కడ నేను ఏమేమి ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశాను, డేటాబేస్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశాను. సో ఈ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ కాదు, రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు, మనకి రిక్వైర్మెంట్ లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది కదా, ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ రెండిటి గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఈ రెండిట్లో ఇక్కడ చూసారంటే ఇది హైడ్ చేయండి. ఓకే, నేను ఇక్కడ చేస్తున్నాను, ఇది కూడా హైడ్ చేయండి. ఇది హైడ్ చేశాక రిమైనింగ్ చదివితే నేమ్ లోనే మనకి చెప్తుంది. ఇప్పుడు ప్రైమరీ తీసేయండి, ఇక్కడ ప్రైమరీ తీసేస్తే మనం నేమ్ చదివితే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. ఇక్కడ అడిషనల్ తీసేస్తే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది అక్కడ మనకి. సో అంతే క్లియర్ గా అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ 2 అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. సో ప్రైమరీ అంటే ఏంటి, మెయిన్, మీరు మెయిన్ అనుకోవచ్చు లేదా ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనుకోవచ్చు. అడిషనల్ అంటే పేరులోనే చెప్తుంది ఎక్స్ట్రా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని. ఇక్కడ నేను ముందు ఏ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను, ప్రైమరీ. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాక అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం ఇన్స్టాల్ చేయగలం. అంతే, ఆ 2 అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ముందుగా మనం ఇన్స్టాల్ చేసే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సే. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసాకే మనము అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలము. ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే వర్క్ ప్రాసెస్ ఉంటాయి. దానికన్నా ముందు మీరు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏవి ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో నేను ఇక్కడ చూడండి, ఇది కంప్యూటర్ నేము, VHCall NWDCA అనేది కంప్యూటర్ నేము, ఈ 20 అనేది ఇన్స్టాన్స్ నంబరు, దాని గురించి చెప్తాను. సో ఇక్కడ మనకి ఇన్స్టాన్సెస్ ఎలా చూపిస్తుంది, కంప్యూటర్ నేము ఇన్స్టాన్స్ నంబర్ ద్వారా మనకు చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ACS ఇన్స్టాన్స్. సో ఇక్కడ చూడండి ACS ఇన్స్టాన్స్ మనకు ఎలా చూపిస్తుంది అంటే ACS ఇన్స్టాన్స్ నంబరు. ఓకే, ఇప్పుడు ACS ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి అనేది మనం చూద్దాం. మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఉంది. ACS ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఉంది. ఓకే, ఇక్కడ వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. వెబ్ డిస్పాచర్ కూడా మనకి 2016, 2017లో ఏం చేశాడంటే ఇన్స్టాలేషన్ టైంలోనే SAP వెబ్ డిస్పాచర్ లేదా గేట్ వే ఇన్స్టాలేషన్ టైంలో మీకు SAP వెబ్ డిస్పాచర్ లేదా గేట్ వే కావాలా, ACS ఇన్స్టాన్స్ లో నేను ఇన్స్టాల్ చేయాలనే మనకు ఆప్షన్ వస్తుంది. మనకి ఇన్స్టాలేషన్ టైంలో చూపిస్తాను ఉండండి. అది
ఓకే, ఇదిగోండి. సో ఇదిగోండి మనకి ఈ ఇమేజ్ లో మనకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇన్స్టాలేషన్ టైంలో మీకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో నేను ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ని ఇన్స్టాల్ చేయాలా, గేట్వేని ఇన్స్టాల్ చేయాలా అని అడగతాయి. రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండు వద్దనుకుంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా ఒకటే కావాలంటే ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాలేషన్ టైంలో నాకు వెబ్ డిస్పాచర్ కావాలని సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ వెబ్ డిస్పాచర్ చూపిస్తుంది. బై డిఫాల్ట్ గా ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మనకి మెసేజ్ సర్వర్ ఎంక్యూ సర్వరే ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ టైంలో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లేదా రెండు సెలెక్ట్ చేసుకుంటే అవి మీకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాల్ చేసి పెడుతుంది. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ లేవు. ఇక్కడ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ లేవు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎందుకు వర్క్ ప్రాసెస్ ఉండవు అని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, అది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు. వర్క్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి అనేది మీరు చెప్పాలి ఆన్సర్. వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటది, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉండదు. ఎందుకంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉండవు. వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి అనేది మీరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ చూద్దాం. ఇదిగోండి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఓపెన్ చేశాను, ప్రాసెస్ లిస్ట్కి వెళ్ళాను. ఏమేమి ఉన్నాయి? డిస్పాచర్ ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏమున్నాయి చూద్దాం. డిస్పాచర్ ఉంది, నెక్స్ట్ ఐజిఎస్ వాచ్ డాగ్, ఐజిఎస్ వాచ్ డాగ్, ఐజిఎస్ వాచ్ డాగ్. ఐజిఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నెట్ గ్రాఫిక్ సర్వర్. నెక్స్ట్ గేట్వే ఉంది, ఐసిఎం ఉంది. గేట్వే ఐసిఎం అంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్, ఐసిఎం ఫుల్ ఫామ్. అలాగే మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఇవే కాకుండా వర్క్ ప్రాసెస్ కూడా ఉంటాయి. వర్క్ ప్రాసెస్, ఆ వర్క్ ప్రాసెస్ ఏవేవో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఏఎస్ అబాప్. ఏఎస్ అంటే అప్లికేషన్ సర్వర్ అబాప్, డబ్ల్యూపి అంటే వర్క్ ప్రాసెస్ టేబుల్. క్లిక్ చేశాను. ఈ ఏఎస్ అబాప్ డబ్ల్యూపి టేబుల్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని మనం వర్క్ ప్రాసెస్ అని పిలవాలి. అందులో డిఐఏ ఉంది. డిఐఏ అంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్. డిఐ అంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్, షార్ట్ కట్ లో మనం డిఐఏ అని పిలుస్తాము. అది ఒక వర్క్ ప్రాసెస్ డైలాగ్ అనేది. ఇంకోటి యూపీటీ. యూపీటీ అంటే అప్డేట్ వర్క్ ప్రాసెస్. అప్డేట్, దీన్ని యూపీడి. ఇంకోటి బీటీసీ. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్, దీన్నే బీటీసీ అని షార్ట్ కట్ లో పిలుస్తాం మనం. ఇంకోటి ఏంటంటే ఎస్పీఓ. ఎస్పీఓ అంటే స్పూల్ వర్క్ ప్రాసెస్, దాని షార్ట్ కట్ లో మనం ఎస్పీఓ అని పిలుస్తాం. ఇంకోటి ఏంటంటే యూపీ2 అంటే ఇంకో అప్డేట్ వర్క్ ప్రాసెస్, అప్డేట్2, దాని షార్ట్ కట్ లో యూపీ2 అంటాం. ఇవన్నీ వర్క్ ప్రాసెస్. సో వర్క్ ప్రాసెస్ ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉన్నాయి. సో అడుగుతారు మిమ్మల్ని వర్క్ ప్రాసెస్ ఎందుకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉన్నాయి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో లేదు? ఎందుకంటే వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు కాబట్టి అందులో వర్క్ ప్రాసెస్ ఉండవు. సో వర్క్ ప్రాసెస్ ఎక్కడ ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ లోకే యూజర్ లాగిన్ కుదురుతుంది. అంతే ఇక్కడ
మనం ACS ఇన్స్టాన్స్ లోపలికి మనం లాగిన్ అవ్వలేము. మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలికే మన యూజర్ లాగిన్ కుదురుతుంది. ఏ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ లోపలే యూజర్ లాగిన్ కుదురుతుంది. అంటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే యూజర్ లాగిన్ అనేది కుదురుతుంది. It is possible to install 2 or more instances of one SAP system and also instances of different additional SAP system on the same host. సో అక్కడ ఏమని అడుగుతున్నాడంటే ఒకే సిస్టమ్ లో నేను ఎక్కువ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలనా? అబాప్ సిస్టమే కాదు, ఇక్కడ చూడండి, నేను అబాప్ సిస్టము ఒక నేమ్ తో పెట్టాను. ఇది SAP సిస్టమ్ ఐడి అంటారు. ఒక నేమ్ తో ఒక SAP సిస్టమ్ ఐడి NWT తో అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను 3 ఇన్స్టాన్సెస్. ఇదే సిస్టమ్ లో NWG అని పెట్టి ఇంకొక 3 ఇన్స్టాన్సెస్ కూడా నేను ఇన్స్టాల్ చేయవచ్చు. అంటే లేదా ఇదే సిస్టమ్ సంబంధించిన ఇన్స్టాన్సెస్ నేను ఇన్స్టాల్ చేయవచ్చు. ఓకే, దాని గురించి చెప్పే ముందు ఇక్కడ చెప్తానేనండి. ఇక్కడ ఇప్పుడు ఇది అబాప్ సిస్టమ్ కదా, అబాప్ సిస్టమ్ లో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ డేటాబేస్ ఉంది. NWD అనేది SAP సిస్టమ్ ఐడి అంటారు, సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ NWD ద్వారా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు NWD లో ఆల్రెడీ డేటాబేస్ ఉంది, ఇంకో డేటాబేస్ ఇన్స్టాల్ చేయడం కుదరదు. ఒకే ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేయగలం. ఇప్పుడు NWD లో ఆల్రెడీ ASCS ఇన్స్టాన్స్ ఉంది, ఇంకో ASCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయడం కుదరదు. సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ASCS ఇన్స్టాన్స్, అది రూలు. అలాగే NWD సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం ఇన్స్టాల్ చేయగలము, ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం ఇన్స్టాల్ చేయలేము. కానీ ఈ 3 మ్యాండేటరీ, ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది కదా, అది మ్యాండేటరీ కాదు, రిక్వైర్మెంట్ ఉంటేనే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అవి ఏంటంటే మీరు ఎన్నన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రూల్ లేదు. ఇప్పుడు కంపెనీలో ప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, ప్రొడక్షన్ సిస్టమ్స్ కి 20 లేదా 25 వరకు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తారు. అక్కడ రూల్ లేదు. అంటే ఇప్పుడు నా సిస్టమ్ లో నేను ఒక 100 ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసుకోగలను. అంటే అక్కడ లిమిట్ లేదు, ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా నేను ఇన్స్టాల్ చేసుకోగలను సిస్టమ్ లో. ఇక్కడ ఒక డౌట్ ఒకటి చెప్తాను చూడండి. ఇది ఇన్స్టాన్స్ నంబర్ అన్నాను, 2 డిజిట్ నంబర్ తో 2021 ఉంది చూడండి, అది ఇన్స్టాన్స్ నంబర్, 2 డిజిట్ నంబర్ అది. ఇప్పుడు ఇన్స్టాన్స్ నంబర్ అనేది మనం దేనికంటే ఏ ఇన్స్టాన్స్ ఏది అని ఐడెంటిఫై చేయడానికి ఇన్స్టాన్స్ నంబర్ యూజ్ చేస్తాము. అలాగే కమ్యూనికేషన్ పోర్ట్స్ అనేది ఉంటాయి, వాటి కోసం కూడా ఇంటర్నల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ అంటాము. వాటి కోసం కూడా మనం ఇన్స్టాన్స్ నంబర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిస్పాచర్ ఉంది కదా, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి $32. డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి $32. ఇప్పుడు ఆ $$ ప్లేస్ లో ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నా సిస్టమ్ యొక్క డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 3221. ఎందుకు ఈ 21 తీసుకున్నానంటే డిస్పాచర్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 21. అందుకని డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి $32. ఆ $$ ప్లేస్ లో నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అనేది నేను ఇస్తాను. నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 21, అంటే డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 3221. ఎందుకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇచ్చానంటే డిస్పాచర్ దాని లోపల ఉంది కాబట్టి నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అనేది నేను ఇచ్చాను అక్కడ. సో ఇది డిస్పాచర్ పోర్ట్ నంబర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కరెక్ట్ గా ఈ ఇన్స్టాన్స్ నంబర్ దేనికి యూజ్ అనేది, ఈ పోర్ట్ నంబర్స్ కోసము, అలాగే ఏ ఇన్స్టాన్స్ ఏది అని ఐడెంటిఫై చేయడానికి, ఈ రెండింటి కోసము మనం ఆ పోర్ట్ నంబర్స్ అనేది, ఆ ఇన్స్టాన్స్ నంబర్ అనేది యూజ్ చేస్తాం. ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ ఉంది, ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ ఉంది. ఏంటా రేంజ్? ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ 00 to 97 ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్. మనం ఇన్స్టాలేషన్ టైంలోనే
ఏ ఇన్స్టాన్స్ కి ఏ నంబర్ అనేది మనం ఇస్తాము. చూపిస్తాను ఇక్కడ కూడా. ఇదిగోండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11, ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 10 అని మనం ఇన్స్టాలేషన్ టైంలోనే మనం ఏ ఇన్స్టాన్స్ కి ఏ నంబర్ అనేది ఇస్తాము. ఇక్కడ డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ అవసరం లేదు. డేటాబేస్ కి మనకి ఇన్స్టాన్స్ నంబర్ అవసరం లేదు. అందుకే ఇక్కడ మనల్ని ఇన్స్టాలేషన్ టైంలో మీరు చూసుకున్నారంటే ఇన్స్టాలేషన్ టైంలో ఇక్కడ డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ అడగదు. చూడండి, ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ టైంలోనే మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఆ రెండు ఇన్స్టాన్స్ నంబర్లే అడగద్దు కానీ డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ అడగదు. ఎందుకు డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ మనల్ని అడగదంటే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ ఈ ఐకాన్ బట్టి ఇది డేటాబేస్ అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఏసిఎస్ ఇన్స్టెన్స్ బాక్స్ ఇలా ఉంటుంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ బాక్స్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు 00 to 97 ఇన్స్టెన్స్ నంబరు. ఇంతకుముందు అంటే 2013, 14, 15 నేను నేర్చుకునే టైంలో 98, 99 కూడా ఉండింది. ఇప్పుడు ఆ 98, 99 ఇన్స్టెన్స్ నంబర్ ఏం చేశారంటే ఎస్ఏపి రూటర్ కోసం రిజర్వ్ చేసి పెట్టేశారు. అంటే అవి రిజర్వ్డ్ ఇన్స్టాన్స్ నంబర్స్ అయిపోయాయి. అందువల్ల అవి మనం యూజ్ చేయకూడదు. 98, 99 ఇన్స్టాన్స్ నంబరు. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఇన్స్టాన్స్ కి డిఫరెంట్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఒకే ఇన్స్టాన్స్ నంబర్ ఇస్తే తీసుకోదు. ఇన్స్టాలేషన్ టైంలో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 11, ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి 11 ఇస్తే తీసుకోదు. ప్రతి ఇన్స్టాన్స్ కి డిఫరెంట్ నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే డౌట్, ఇప్పుడు ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. మనకి ఇన్స్టాన్స్ నంబర్ 00 to 97 అంటే 98 ఇన్స్టాన్స్ నంబర్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక ఎస్ఏపి సిస్టమ్ లో మనం 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలం కదా. మరి మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లెక్కలేదు అంటున్నారు. అంటే ఇక్కడ నేను అబాప్ సిస్టమ్ ఒక్కటే 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకో సిస్టమ్ పెట్టుకుని అందులో 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని ఇన్స్టాన్సెస్ నేను ఇన్స్టాల్ చేసుకోగలను అనేది నా యొక్క హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. నా యొక్క ర్యాము, నా యొక్క హార్డ్ డిస్క్ ఎంత సైజ్ ఉంది, అవి ఎన్ని ప్రాసెస్ కి అది ఎన్ని ఇన్స్టాన్సెస్ సపోర్ట్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ వరకే నేను ఇన్స్టాల్ చేయగలను. మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లిమిట్ లేదు. కానీ మీ ర్యాము, మీ ప్రాసెసర్, మీ హార్డ్ డిస్క్ ఫ్రీ స్పేస్ ఎన్ని ఇన్స్టాన్సెస్ సపోర్ట్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ వరకే మనం ఇన్స్టాల్ చేయగలము. అది ఈ పారాగ్రాఫ్ లో మనకు చెప్తుంది. ఇంకోటి, కంపెనీలో అన్ని సిస్టమ్స్ ఒక దగ్గర మీరు ఇన్స్టాల్ చేశారు. అప్పుడు ఒక సిస్టమ్ ని మీరు బ్యాకప్ ఏదో చేస్తున్నారు, అప్గ్రేడ్ ఏదో చేస్తున్నారు. అలా చేసేటప్పుడు కొత్త సిస్టమ్స్ కి డిస్టర్బెన్స్ రాకూడదు. అంటే ఒక సిస్టమ్ ను మీరు బ్యాకప్ చేస్తున్నప్పుడు కొత్త సిస్టమ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం అలా చేయకూడదు. అలా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, యూనిక్యూ ఎస్ఏపి సిస్టమ్ ఐడి అంటే యూనిక్యూ అంటే డిఫరెంట్. మీకు ల్యాండ్స్కేప్ చూపించాను, మీకు లాస్ట్ క్లాసెస్ ల్యాండ్స్కేప్ చూపించాను. ప్రతి సిస్టమ్ అక్కడ డిఫరెంట్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఉంటుంది. వేరే వేరే ఎస్ఏపి సిస్టమ్ ఐడితో ఉంటుంది, ఒకే ఎస్ఏపి సిస్టమ్ ఐడితో ఉండదు. ఎందుకు అలాగా ప్రతి ఎస్ఏపి సిస్టమ్ కంపెనీ ల్యాండ్స్కేప్ లో వేరే వేరే ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఉంటుందంటే అది అమౌంట్ అండి. కంపెనీ వాళ్ళు ఆ ఎస్ఏపి సిస్టమ్ ఐడిని కొనుక్కుంటారు ఎస్ఏపి నుంచి. ఇప్పుడు ఒక ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఒక సిస్టమ్ కే వాడాలి. మీరు ఒక సిస్టమ్ కనుక కొనుక్కొని దాన్ని 10 సిస్టమ్లకి అలా వాడుకున్నారంటే ఎస్ఏపి పర్సన్ ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటాడు. ఎస్ఏపి కంపెనీ ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటాడు. సో అందువల్ల మీ కంపెనీలో మీరు చూసుకుంటే ప్రతి సిస్టమ్ కి వేరే వేరే ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఉంటుంది. ఎస్ఏపి సిస్టమ్ ఐడి మీ యొక్క సిస్టమ్ ఐడెంటిఫికేషన్, మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ఐడెంటిఫికేషన్. మీరు దాన్ని ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో ఎస్ఐడి అని కూడా పిలవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడంటే ఇది ఒక సిస్టమ్, కంపెనీలో ఇలా ఉంటుంది. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఆ రెండే ఆ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు. మీకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటుంది, ప్రైమరీ లోపల ఏముంటుంది అని చెప్పాను.
ఇప్పుడు ఇంకో సిస్టమ్ డేటాబేస్ సపరేట్ గా ఇన్స్టాల్ చేస్తారు. ఇదిగోండి, ఇది డేటాబేస్ సిస్టమ్ సపరేట్ గా ఇన్స్టాల్ చేస్తారు కంపెనీలో. అలాగే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ గా ఇన్స్టాల్ చేస్తారు కంపెనీలో. అలాగే ఇంకో ఇన్స్టాన్స్ ఉంది, ఆ ఇన్స్టాన్స్ పేరు ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. మనకి టోటల్ 5 ఇన్స్టాన్సెస్, ఇంకో ఇన్స్టాన్స్ ఇక్కడ మీకు టోటల్ 5 ఇన్స్టాన్సెస్. ఇంకో ఇన్స్టాన్స్ వచ్చి ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దాన్నే మనకి షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ అంటాం. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మనకి ఎన్క్యూ రెప్లికేటర్ తప్ప ఏముండదు. అది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు, అది కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు. రిక్వైర్మెంట్ ఉంటేనే మనం ఎన్క్యూ, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు మనకి రిక్వైర్మెంట్ ఉంటే తప్ప, అంటే అవసరం ఉంటే తప్ప ఇన్స్టాల్ చేసుకుంటాం. అవసరం లేకపోతే ఆ రెండు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేదు, ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేదు. ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ లేదు. ఎప్పుడైతే నాకు రిక్వైర్మెంట్ వస్తుందో, అవసరం వస్తుందో, అప్పుడే నేను అవి ఇన్స్టాల్ చేసుకుంటాను. అవసరం రాకపోతే అసలు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇంకో పాయింట్, ఆ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇదే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశానో అదే సిస్టమ్ లో మనము ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఒక సపరేట్ సిస్టమ్ పెట్టి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఒక సపరేట్ సిస్టమ్ పెట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కంపెనీలో ఇలాగే ఉంటది. ఈ ఇమేజ్ ఎలా ఉందో కంపెనీలో అలాగే ఉంటది. సో కంపెనీలో ఏం చేస్తారంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఈ రెండు కలిపి ఒక సిస్టమ్ లో, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కలిపి ఒక సిస్టమ్ లో, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ కలిపి ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు. డేటాబేస్ కలిపి ఒక సిస్టమ్. అంతే, 1 2 3 4 మొత్తం 4 సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటాయి అనేది మీకు తెలిసింది, ప్రైమరీ లోపల ఏముంటాయి అనేది మీకు తెలిసింది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటాయో యాస్టిస్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. అంటే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా డిస్పాచరు, ఐజిఎస్ వాచ్డాగ్, గేట్వే, ఐసిఎం, వర్క్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి అన్నారు కదా, మరి ఎందుకు దీన్ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటాం, దాన్ని ఎందుకు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటాము, రెండు కలిపి ఒకే నేమ్ తో పిలవచ్చు కదా అనేది మీకు డౌట్ రావచ్చు. సో దానికి ఆన్సర్ ఉంది. ఏంటి ఆన్సర్ అంటే, ఇప్పుడు మనం ప్రైమరీ అప్లికేషన్ కంపెనీలో ఎలాగుంటదంటే, ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కలిసి ఒకే సిస్టమ్ లో ఉంటది. అదే డిఫరెన్స్. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ గా ఉంటది. ఇక్కడ ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ మాత్రం ఒకే సిస్టమ్ లో ఉంటది. అది డిఫరెన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ వచ్చి అది. సో గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉంటాయో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి, డిఫరెన్స్ ఏముండదు. సో కానీ దీన్ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలవాలి, దాన్ని ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలవాలి. ఎందుకంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. అదే డిఫరెన్స్. అంటే ఇక్కడ మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఈ రెండు ఇన్స్టాన్సెస్ లోపలే మన యూజర్స్ లాగిన్ అనేది కుదురుతుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల యూజర్ లాగిన్ కుదరదు. అలాగే ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా యూజర్ లాగిన్ కుదరదు. సో ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు, అందువల్ల ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా యూజర్ లాగిన్ కుదరదు. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీన్నే మన షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ అని పిలుస్తాము. దీని లోపల మనకి కేవలం ఒకే ఒకటి ఉంటుంది, ఎన్క్యూ రెప్లికేటర్ అని. అంతే.
సో అదే ఇక్కడ మనకి చెప్పింది. ఇంకోటి ఈ వెబ్ డిస్పాచర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది 2016 చివరన ఈ టైంలో 2016 ఎండ్ టైం నుంచే మనకు ఆప్షన్ వచ్చింది. ఎస్ఏపి వెబ్ డిస్పాచరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల గేట్వే కావాలా, ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కావాలనే ఆప్షన్ మనకి 2016 సగం నుంచి అంటే ఆఫ్ 2016 నుంచి మనకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉండేది. దాని ముందు ఆప్షన్ అనేది లేదు. దాని ముందు మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల కేవలం మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్ బై డిఫాల్ట్ ఇంకేవి ఇన్స్టాల్ అవ్వవు. కానీ 2016 లాస్ట్ లో వచ్చే లోపల ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల మీరు వెబ్ డిస్పాచ్ గేట్వే గాని ఇన్స్టాల్ చేసుకుంటారనే ఆప్షన్ వచ్చింది మనకి. సో అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి వచ్చే లోపల ఈ 5 ఇన్స్టాన్సెస్ మనకి 5 ఇన్స్టాన్సెస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి వచ్చే లోపల. సో ఇన్స్టాన్స్ గురించి చెప్పేసాను. ఇదిగోండి రిజర్వ్డ్ ఎస్ఐడిస్ 98, 99 మనం యూజ్ చేయకూడదు. దేనికోసం రిజర్వ్ చేశారంటే ఎస్ఏపి రూటర్ కోసం మనం దాన్ని యూజ్ చేయకూడదు. ఇదిగోండి డిస్పాచర్ పోర్ట్ నంబర్ 32 $. సో అక్కడ చెప్పాడు డిస్పాచర్ పోర్ట్ నంబరు మా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ 00 అయితే డిస్పాచర్ పోర్ట్ నంబర్ 3200 అలాగా. ఇంకోటి ఇక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా డిస్పాచర్ ఉంటుంది. మీరు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీకు అక్కడ $32 ఆ $, ప్లేస్ లో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అదే మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లాగిన్ అయినప్పుడు మీ డిస్పాచర్ పోర్ట్ నంబర్ $32 ఆ $, ప్లేస్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ గురించి చెప్పేసాను, ఇంకేం లేదు. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. టోటల్ 5 ఇన్స్టాన్సెస్, అందులో 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్, 2 రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకునే ఇన్స్టాన్సెస్. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్కి వస్తాం. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి వస్తాం. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో కూడా మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఉంటుంది. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకి వచ్చే లోపల ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఉంటుంది. దీని షార్ట్ కట్ లో మనం ఏఎస్ జావా అని కూడా పిలవచ్చు. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని షార్ట్ కట్ లో ఏఎస్ జావా సిస్టమ్ అని కూడా మనం పిలవచ్చు. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని మనం షార్ట్ కట్ లో ఏఎస్ అబాప్ సిస్టమ్ అని పిలవచ్చు. సో ఇప్పుడు ఇందులో కూడా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఉంటుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీన్నే మనం షార్ట్ కట్ లో పిఎస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏమున్నాయి చూద్దాం. సో జావా సిస్టమ్కి వచ్చేద్దాం మనం. సో ఇదిగోండి, ఓకే ఎర్రర్ ఏం లేదు, లైసెన్స్ లేదని నాకు అలా చూపిస్తుంది. ప్రాబ్లం లేదు, లైసెన్స్ వల్ల అలా ప్రాబ్లము. సో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్కి వచ్చే లోపల చూడండి ఏఎస్ జావా ఉంది, ఐజెస్ వాచ్డాగ్ ఉంది. అలాగే ఇక్కడ ఏఎస్ జావా ప్రాసెస్ టేబుల్ అని ఉంటుంది, జావా సర్వర్ అని ఉంటుంది దీని లోపల. ఇదిగోండి ఐసిఎం జావా సర్వర్, ఐసిఎం ఉంది జావా సర్వర్, అదే ఇక్కడ మీకు చెప్తారు చూడండి. ఇదిగోండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఐసిఎం జావా సర్వర్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో. ఇక్కడ కూడా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సేమ్, మ్యాండేటరీ కాదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవి ఉంటాయో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏంటంటే జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, ఎస్సిఎస్ ఇన్స్టాన్స్, అలాగే డేటాబేస్ ఇన్స్టాన్స్. ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇక్కడ ఇది కాకుండా ఇంకేమైనా ఇన్స్టాన్స్ ఉందంటే అది ఎడిషనల్ అప్లికేషన్
సర్వర్ ఇన్స్టాన్స్. సేమ్ ఇక్కడ కూడా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇదే సిస్టమ్ లో మనం అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా దానికంటూ సపరేట్ సిస్టమ్ పెట్టుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ సిస్టమ్ లో ఆల్రెడీ నేను డేటాబేస్ ఇన్స్టాల్ చేసేసాను. ఇక్కడ చూడండి సిస్టమ్ నేమ్ మారింది SA2 అని. ఇక్కడ అబాప్ వచ్చే లోపల NWD అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సిస్టమ్ నేమ్ మారింది చూడండి. SA2 సిస్టమ్కి వచ్చే లోపల డేటాబేస్ ఇన్స్టాల్ చేసేసినది. ఇంకో డేటాబేస్ ఇన్స్టాల్ చేయడం కుదరదు. అలాగే ఇక్కడ SCS ఇన్స్టాన్స్ కూడా ఇన్స్టాల్ చేసేసినది. SCS ఇంకోటి ఇన్స్టాల్ చేయడం కుదరదు. అలాగే ఇక్కడ ప్రైమరీ చూడండి, ఇక్కడ J ఇన్స్టాన్స్ నంబర్ ఉంటుంది. అబాప్ లోకి వచ్చే లోపల D ఇన్స్టాన్స్ నంబర్ అని ఉంటుంది. సో ఈ కూడా అంతే, ఇంకోటి ఇన్స్టాల్ చేయడం కుదరదు. ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. కానీ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకటే మనం ఎన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ జావా సిస్టమ్ లోకి వచ్చే లోపల ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉండదు. జావా సిస్టమ్కి వచ్చే లోపల ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఉండదు. కేవలం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, SCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ 4 ఇన్స్టాన్సెస్ తప్ప ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది జావా సిస్టమ్ లో ఉండదు. సో సేమ్ ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సేమ్ ఐసిఎం, జావా సర్వర్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా అవే ఉంటాయి. ఇక్కడ కూడా మనము యూజరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ కుదురుతుంది మనకి. ఇంకోటి, జావా సిస్టమ్ లోకి ఒక యూజర్ లాగిన్ అవ్వాలంటే బ్రౌజర్ యూజ్ చేస్తాము. బ్రౌజర్ ద్వారానే జావా సిస్టమ్ లోకి లాగిన్ అవుతాం. మనం జావా సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి అంటే బ్రౌజర్ ద్వారా లాగిన్ అవుతాం. అప్పుడు మన రిక్వెస్ట్ ఐసిఎం తీసుకుంటుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మీరు లాగిన్ అవుతున్నారు, ఓకే. జావా సిస్టమ్ లోపల ఉన్న ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మీరు లాగిన్ అవుతున్నారు. బ్రౌజర్ నుంచే లాగిన్ అవ్వాలి జావా సిస్టమ్ కి. ఎప్పుడైతే మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో బ్రౌజర్ యూజ్ చేసి లాగిన్ అవుతున్నప్పుడు మీ రిక్వెస్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న ఐసిఎం రిసీవ్ చేసుకుని ఆ రిక్వెస్ట్ ని జావా సర్వర్ కి పంపిస్తుంది. అబాప్ లో చేసే అబాప్ సిస్టమ్ లో వర్క్ వేరు, జావా సిస్టమ్ లో వర్క్ వేరు. ఇంకోటి, అబాప్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది, జావా సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎంటైర్ బిజినెస్ మనం డెవలప్ చేసేది అబాప్ సిస్టమ్ లోను. జావా సిస్టమ్ బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఆ సాఫ్ట్వేర్, ఆ సిస్టమే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయదు. కేవలం అబాప్ సిస్టమ్ లోనే బిజినెస్ అంతా డెవలప్ చేసేది. జావా సిస్టమ్ బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఇప్పుడు SCS ఇన్స్టాన్స్ లోపల ఏమున్నాయి చూద్దాం. SCS ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వరు, ఎంక్యూ సర్వరు, గేట్వే. ఇక్కడ కూడా అంతే. ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ కావాలని అడిగింది, నేను అవునని సెలెక్ట్ చేసుకున్నాను. అదొక్క ఆప్షన్ అడగద్ది మనకి. జావా సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ ఒక్కటే కావాలని అడగద్ది, గేట్వే అడగదు. సో మనకి మెసేజ్ సర్వరు, ఎంక్యూ సర్వరు, గేట్వే అనేది ఈ 3 నార్మల్ గా ఇన్స్టాల్ అవుతాయి. వెబ్ డిస్పాచర్ ఒకటే ఇన్స్టాలేషన్ టైంలో అడగద్ది. నేను అప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, అందువల్ల నాకు ఇన్స్టాల్ అయింది SCS ఇన్స్టాన్స్ లో. సో ఇది కూడా అంతే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇక్కడ జావా సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ ఏంటని అడుగుతాడు. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, SCS ఇన్స్టాన్స్ కలిసి ఒకే సిస్టమ్ లో ఉంటుంది. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ సిస్టమ్ లో ఉంటుంది. అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఇక్కడ కూడా అంతే, ముందు మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తాము. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాకే మనము అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలము. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకుండా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయలేము. సో సేమ్ ప్రైమరీ లోపల ఏముంటాయి, SCS ఇన్స్టాన్స్ లోపల ఏముంటాయి. ఇదిగోండి, ఎన్ని అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ అన్నా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా సపరేట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయవచ్చు. ఇంకా ఈ లెసన్ లో లాస్ట్ టాపిక్ వచ్చి యూనిక్ కోడ్. యూనిక్ కోడ్ లాంగ్వేజ్ అండ్ యూనిక్ కోడ్ కన్సిడరేషన్ అని ఉంటుంది. ఏంటి ఈ యూనిక్ కోడ్ అంటే,
ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ లాగిన్ అవ్వాలా? ఓకే, ట్రై చేస్తాను లాగిన్ అవ్వడానికి. ఓకే, అది తర్వాత చూపిస్తాను. మనకేంటంటే అబాప్ సిస్టమ్కి వచ్చే లోపల ఓల్డెన్ డేస్ అంటే నేను నేర్చుకునే టైంలో అండి, 2013, 14 ఆ టైంలో కూడా నాన్ యూనిక్ కోడ్ కెర్నల్, యూనిక్ కోడ్ కెర్నల్ అనేది 2 రకాలు ఉండేది. మీకు ఆల్రెడీ నేను చూపించినాను కూడా. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్, యూనిక్ కోడ్ కెర్నల్ అనేది 2 రకాలు ఉంటాయి. సో మనం నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తే దాన్ని నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అంటాము. అదే యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తే దాన్ని యూనిక్ కోడ్ సిస్టమ్ అంటాము. యూనిక్ కోడ్ ని షార్ట్ కట్ లో యూసీ అని పిలుస్తాము. నాన్ యూనిక్ కోడ్ ని షార్ట్ కట్ లో ఎన్యూసి అని పిలుస్తాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ యొక్క ఎస్ఏపి సిస్టము 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అంటున్నాడు. మీ యొక్క అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఉంది కదా, 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో సపోర్ట్ చేస్తుంది మీ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, మీ అబాప్ సిస్టమ్ 40 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, మీకు అర్థమైంది. సో యూజింగ్ సర్టెన్ లాంగ్వేజెస్ సైమల్టేనియస్లీ రిక్వైర్డ్ యూనిక్ కోడ్. అన్ని లాంగ్వేజెస్ మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ సపోర్ట్ చేయాలంటే యూనిక్ కోడ్ సిస్టమే ఇన్స్టాల్ చేయాలి, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకూడదు. అంతే అక్కడ ఏం చెప్తున్నాడంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కానీ మీరు ఇన్స్టాల్ చేస్తే మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ 40 లాంగ్వేజెస్ సపోర్ట్ చేయదు అంటున్నాడు. అదే మీరు యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్స్ 40 లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. అలాగే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ తో పోలిస్తే యూనిక్ కోడ్ కి ఎక్కువ హార్డ్వేర్ అవసరం, అంటే ఎక్కువ ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఈ అవసరము నాన్ యూనిక్ కోడ్ తో పోలిస్తే అంటున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, నేను గోల్డెన్ డేస్ లో నేర్చుకునేటప్పుడు నాన్ యూనిక్ కోడ్ ఉండింది, నేను ఇన్స్టాల్ చేసాను, యూజ్ చేసినాను. సో గోల్డెన్ డేస్ లో మనకి ఇది ప్రీవియస్ ఓల్డ్ రిలీజ్ 620 అనేది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అన్నిటిని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేయడం మొదలు పెట్టారు. 700 రిలీజ్ నుంచి ఏం చేశారంటే ఇంకన్ని నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్సే ఇన్స్టాల్ చేయడం మొదలు పెట్టారు. సారీ, యూనిక్ కోడ్ సిస్టమ్సే ఇన్స్టాల్ చేయడం మొదలు పెట్టారు, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అనేది ఆపేశారు. సో అంతే, ఏ అయితే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేస్తూ లేటెస్ట్ గా ఇప్పుడు ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో అవన్నీ యూనిక్ కోడ్ సిస్టమ్సే ఇన్స్టాల్ చేసేలా చేసేసారు. సో ఇప్పుడు మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నాన్ యూనిక్ కోడ్ ఇన్స్టాల్ చేయడం కుదరదు. ఇంక ఇప్పుడు అన్ని మనం ఇన్స్టాల్ చేసే సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్స్, ఇంకా నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అనేది ఇంకా లేదు. ఓల్డెన్ డేస్ లో అయితే ఉంది అని చెప్తున్నాడు. ఓల్డెన్ డేస్ లో నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది ఉండింది, దాన్ని ఏం చేశారంటే నిదానంగా కన్వర్ట్ చేశారు నాన్ యూనిక్ కోడ్ నుంచి యూనిక్ కోడ్ కి. తర్వాత ఏం చేశారంటే అసలు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ నే ఇన్స్టాల్ చేయడం ఆపేసి యూనిక్ కోడ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడైతే అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్స్, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అనేది ఇంకా లేదు అనేది మనకు అక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకోటి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఏ రిలీజ్ వరకు సపోర్ట్ చేస్తుందని అడుగుతారు. 740 రిలీజ్ వరకే, 740 అండ్ లోవర్ రిలీజెస్ వరకే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. 750 అండ్ హయ్యర్ రిలీజెస్ లో నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ సపోర్ట్ చేయదు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం అబాప్ సిస్టమ్ గురించి చెప్పాము. అదే జావా సిస్టమ్ కి వచ్చే లోపల జావా సిస్టమ్ లో ఓల్డెన్ డేస్ లో ఏవైతే రిలీజ్ చేశాడో సాఫ్ట్వేర్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్సే. జావా సిస్టమ్ కి వచ్చే లోపల నాన్ యూనిక్ కోడ్ అనేది లేదు, ఓన్లీ యూనిక్ కోడే. సో ఎప్పుడు ఎస్ఏపి దగ్గర సాఫ్ట్వేర్ పొందుతున్నప్పుడు ఎస్ఏపి వర్డ్ ఎప్పుడు రికమెండ్ చేసేది యూనిక్ కోడే తీసుకోండి, యూనిక్ కోడ్ తీసుకోండి అని చెప్తారు. అది. సో ఇంకో లెసన్ ఉంది, ఇది కంప్లీట్ అయింది. ఇంకో లెసన్ ఉంది ఇందులో, ఇది ఇంకో లెసన్. ఈ లెసన్ ఏం లేదు, ఈ లెసన్ 3 ఆ యూనిట్ లో ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇది యూజ్ చేసుకోండి, S/4X అనేది. మనం ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ హనా డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేయాలి కదా, హనా డేటాబేస్ కి ఎస్ఐడి ఇది యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. అలాగే సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. అలాగే హనా డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇది ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే మీరు S/4HANAలో
ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి ఈ నంబర్ ఇవ్వండి, ఇన్స్టాన్స్ నంబరు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఈ ఇన్స్టాన్స్ నంబరు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఈ ఇన్స్టాన్స్ నంబరు. ఎంట్యూర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఈ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే సొల్యూషన్ మేనేజర్ అబాప్ ఇన్స్టాల్ చేయండి అంటున్నాడు. అలాగే ఏం చెప్తున్నాడంటే సొల్యూషన్ మేనేజర్ అబాప్ ఇన్స్టాల్ చేయండి. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ ఇన్స్టాల్ చేయండి. ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇది ఇవ్వండి అని చెప్తున్నాడు. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 కి ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇది ఇవ్వండి. ఇన్స్టాలేషన్ టైంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కి 80 అని ఇవ్వండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 81 ఇవ్వండి. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 82 ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే సొల్యూషన్ మేనేజర్ జావా కూడా ఇన్స్టాల్ చేయండి. ఎస్ఏపి సిస్టమ్ ఐడి SMGA అని ఇవ్వండి. సో ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 90 ఇవ్వండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 91 ఇవ్వండి అని చెప్తున్నాడు. డేటాబేస్ MaxDB యూజ్ చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేసుకోమని చెప్తున్నాడు. ఇన్స్టాలేషన్ టూల్ వచ్చి మనకి SWPM SAP SD. అదే అప్గ్రేడ్ టూల్ వచ్చి సమ్ SAP. ఈ రెండు కూడా మీకు కవర్ అవుతుంది. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మీరు హనా డేటాబేస్ కవర్ చేస్తారు, MaxDB డేటాబేస్ కూడా కవర్ అవుతుంది మీకు అని చెప్తున్నాడు. అంతే ఆ లెసన్. సో ఫైనల్ గా మనకి క్విజ్ అనేది ఉంటుంది. అంటే ఆ యూనిట్ మీద మినిమం సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీ నాలెడ్జ్ ఏంటి అనేది తెలుసుకోవాలని. సో విచ్ ఆఫ్ దిస్ SAP సిస్టమ్స్ ఇస్ నాట్ అన్ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ అంటున్నాడు. సో విచ్ ఆఫ్ దిస్ SAP సిస్టమ్ అంటే ఏం చెప్తున్నాడు అంటే నేను కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాను ABCD. విచ్ ఆఫ్ దిస్ SAP సిస్టమ్స్ అంటే ఈ 4 SAP సిస్టమ్స్ అని చెప్తున్నాడు. ఈ 4 SAP సిస్టమ్స్ లో is not an ASAP based SAP system. is not an ASAP based SAP system అంటే ఈ 4 SAP సిస్టమ్ లో జావా సిస్టమ్ ఏది అని అడుగుతున్నాడు. is not an అన్నాడు. is an ABAP based SAP system అంటే ABAP based SAP system ఏది అన్నట్టు. is not an అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడు అంటే కింద ఇచ్చిన 4 SAP సిస్టమ్ లో జావా బేస్డ్ SAP సిస్టమ్ ఏది. SAP EP జావా బేస్డ్ SAP సిస్టమ్. SAP ECC ABAP based SAP system. SAP S/4HANA server ABAP based SAP system. SAP BW ABAP based SAP system. ఇందులో SAP EP ఒక్కటే జావా బేస్డ్ SAP సిస్టమ్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి విచ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ ABAP బేస్డ్ SAP సిస్టమ్. నేను కింద ఇచ్చిన ABCD లో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అవి. ఇవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ప్రతి ABAP బేస్డ్ SAP సిస్టమ్ లో ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కామన్ గా ఉంటాయి అంటున్నాడు. SAP_ బేసిస్. మీరు S/4HANA ఇన్స్టాల్ చేసిన, S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన, SAP ECC ఇన్స్టాల్ చేసిన, SAP సొల్యూషన్ మేనేజర్ ABAP, SAP NetWeaver ABAP లేదా NetWeaver AS ABAP 7.52 ABAP ఇన్స్టాల్ చేసిన SAP_ బేసిస్, SAP_API ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. SAP_APPL సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ECC సిస్టమ్ లోపలే ఉంటుంది. S4 కోర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ S/4HANA లోపలే ఉంటుంది, ఇంకా అదర్ సిస్టమ్స్ లో ఉండదు. సో ఇక్కడ ప్రతి ABAP బేస్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ABAP బేస్డ్ SAP సిస్టమ్ లో SAP_ బేసిస్, SAP_API ఈ రెండే ఉంటాయి. నెక్స్ట్ which process distributes the incoming request to the available server process in an Java system. జావా సిస్టమ్ లో వచ్చిన యూజర్ రిక్వెస్ట్ ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరికి? సర్వర్ ప్రాసెస్ కి. సో జావా సిస్టమ్ లో యూజర్ లాగిన్ అయ్యాడు, అతని రిక్వెస్ట్ ని ఎవరు సర్వర్ ప్రాసెస్ కి పంపిస్తారు అన్నాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని అడుగుతున్నాడు. ISIM. సో ఇందాకే చెప్పాను, మనం బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతాం కాబట్టి మన యూజర్ రిక్వెస్ట్ ISIM రిసీవ్ చేసుకుని ISIM వచ్చి మన యూజర్ రిక్వెస్ట్ ని జావా సర్వర్ ప్రాసెస్ కి పంపిస్తుంది. సో అక్కడ అడుగుతుంది ఏంటంటే మనం క్వశ్చన్, జావా సిస్టమ్ లో యూజర్ లాగిన్ అవుతే అతని యూజర్ రిక్వెస్ట్ ని
జావా సర్వర్ ప్రాసెస్ కి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారని అడుగుతున్నారు. ఐసిఎం ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్. Which process is always part of the central service instance of an Java based SAP system? మనం జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ మీరు 750 రిలీజ్ ఇన్స్టాల్ చేశారు. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ 750 రిలీజ్ ఇన్స్టాల్ చేశారు. ఏవేవి ఉంటాయి అంటున్నాడు. మెసేజ్ సర్వర్ ఉంటుంది, ఎన్క్యూ సర్వర్ ఉంటుంది, గేట్వే ఉంటుంది. ఇది ఆప్షనల్ ఇది. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ పార్ట్ అంటే బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయ్యేది. మీరు ఇన్స్టాలేషన్ టైంలో సెలెక్ట్ చేసుకునేది కాదు. బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయ్యేది ఏవేవంటే మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, గేట్వే. ఈ 3 జావా సిస్టమ్ లో SCS ఇన్స్టెన్స్ లో. విచ్ రిలీజ్ ఆఫ్ ASAP దస్ SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యూస్. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ రిలీజ్ ఏంటని అడుగుతున్నాడు. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ రిలీజ్ ఏంటంటే 740 రిలీజ్. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ రిలీజ్ వచ్చి 740. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా రిలీజ్ వచ్చి 750. అది ఓకే. ఈపీ SAP ఈపీ జావా సిస్టమ్. SAP_basis, SAP_ABI సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ICM మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, గేట్వే. 740 రిలీజ్ జావా. సో ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 1 అనేది మనం 4 క్లాసెస్ తీసుకున్నాము. మనం ఈ 4 క్లాసెస్ తీసుకుని ADM 110 లో యూనిట్ 1 ADM 110 అనేది ఒక SAP సర్టిఫికేషన్ బుక్. ఆ SAP సర్టిఫికేషన్ బుక్ ADM 110 లో మనం యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ యూనిట్ 1 మనం కంప్లీట్ చేసుకునే దానికి మనం 4 క్లాసెస్ తీసుకున్నాం.